ఫ్రెండ్స్, కొన్ని సంఘటనలు వింటుంటే మనిషి ఇంత క్రూరమైన పని నిజంగా చేయగలుగుతాడా? ఇంతటి దారుణానికి ఒడిగడతాడా అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ రీసెంట్‌గా జరిగిన హైదరాబాద్‌లో సంఘటన చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఎంతలా అంటే తన కట్టుకున్న సొంత భార్యని 13 ఏళ్లు కలిసున్న భార్యని హత్య చేసి కుక్కర్‌లో ఉడికించాడంట. అది ఎంత దారుణమో కదా! అసలేంటి ఈ ఇన్సిడెంట్? ఇందులో నిజాలేంటి? ఇవన్నీ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్సిడెంట్ జరిగింది మనకి హైదరాబాద్‌లోని మీర్‌పేట్. ఇందులో మెయిన్‌గా గురుమూర్తి ఇంకా మాధవి ఈ ఇద్దరు వ్యక్తులు ఇంపార్టెంట్. ఈ గురుమూర్తి ఏజ్ వచ్చేసి 45. ఈయన ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యి ప్రెజెంట్ డీఆర్‌డీఓలో ఒక సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఇంకా అబ్బాయి. పిల్లలు సంక్రాంతి సెలవులకని చుట్టాలింటికి వెళ్లారు. ఇంట్లో మాధవి ఇంకా గురుమూర్తి ఇద్దరే ఉన్నారు. అయితే ఇన్సిడెంట్ జనవరి 15న జరిగిందని పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే జనవరి 15న గురుమూర్తి ఇంకా మాధవికి ఒక చిన్న గొడవ వచ్చింది. దేనిపైన అంటే పండగ సెలవులకి వాళ్ళ పుట్టింటికి వెళ్తానని మాధవి తన భర్తను అడిగింది. కానీ గురుమూర్తి దానికి ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరికి మాట పెరిగి జనవరి 15న కత్తితో తన భార్యపై దాడి చేశాడు. దాడి చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదనుకుంటా. కత్తితో భార్యపై దాడి చేసిన తర్వాత తనని ముక్కలు కింద నరికాడంట మన కత్తితో. ఎలాంటి కత్తి అంటే మటన్, చికెన్‌కి ఉపయోగిస్తారు చూడండి షాప్స్‌లో, అలాంటి కత్తితో భార్య బాడీని ముక్కలుగా నరికేసి చర్మాన్ని ఇంకా బొక్కల్ని వేరు చేసి కుక్కర్‌లో ఉడికించాడంట. ఆ చర్మం మొత్తాన్ని కుక్కర్‌లో ఉడికించి బొక్కల్ని ఇంకా ఏం చేశాడంటే వాటిని కాల్చి పొడి చేసి ప్లాస్టిక్ కవర్‌లలో ప్యాక్ చేసి చెరువులలో, డ్రైనేజ్‌లలో విసిరేశాడంట. అయితే మనం అనుకోవచ్చు, ఇన్సిడెంట్ ఎలా బయటకొచ్చిందసలు? ఎందుకంటే ఏ ఆధారాలు లేకుండా బాడీని డిస్పోజ్ చేసేసాడు కదా అని. బట్ ఎన్ని చేసినా సరే ఏదో ఓ దగ్గర దొరికిపోతాడంటారు కదా! ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరికీ డౌటొచ్చిందంట. ఎందుకంటే అర్ధరాత్రి 12, 1 గంట సమయాల్లో ఏ ఇంట్లో కుక్కర్ ఆన్ చేసి ఏం వండుకుంటారు చెప్పండి? అది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. అలా 5, 6 గంటలు కుక్కర్ కంటిన్యూయస్‌గా ఆన్ అవుతూనే ఉందంట. ఇంకా రూమ్‌లో నుంచి ఏదో పంజెంట్ స్మెల్, అంటే చాలా ఘోరమైన ఫౌల్ స్మెల్ వస్తుందంట. ఒక శవం చనిపోతే ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసన. డౌటొచ్చి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అడిగారంట. ఏంటి మీ ఇంట్లో నుంచి ఇలా స్మెల్ వస్తుంది అని. కవర్ చేయడానికి అతను ఏమన్నాడంటే, రీసెంట్‌గా మా కుక్క చనిపోయింది. నేను చూసుకోలేదు 2, 3 రోజుల వరకు. అందుకే ఇలాంటి స్మెల్ వస్తుంది. తగ్గిపోతుంది 1 డేలో అని చెప్పాడంట. జనవరి 15న ఇన్సిడెంట్ అయింది. అయితే జనవరి 16వ తారీఖున గురుమూర్తి మాధవి వాళ్ళ అమ్మానాన్నకు ఫోన్ చేసి, ఇలా నాకు మీ కూతురికి చిన్న గొడవ అయింది. తను కోపం పైన ఇంట్లో నుండి ఎటో వెళ్ళిపోయింది. మీ దగ్గరికేమైనా వచ్చిందా అని రివర్స్‌లో వాళ్ళ అమ్మానాన్ననే క్వెషన్ చేశారంట. వాళ్ళు ఇక్కడికి ఏం రాలేదని వాళ్ళు అక్కడి నుంచి కంగారు పడుతున్నారు. ఇలా ఒక రోజు గడిచిపోయింది. ఎందుకో మాధవి వాళ్ళ అమ్మానాన్నకు డౌట్ వచ్చి హైదరాబాద్ వచ్చేసారు ఊరు నుండి. వచ్చి అక్కడ మీర్‌పేట్ పోలీసులకు కంప్లెయింట్ ఇస్తే ఈ ఇన్సిడెంట్ జరిగిందని వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే మీర్‌పేట్‌లోని అతని ఇంటికి చేరుకొని అక్కడంతా సెర్చ్ చేశారు. సెర్చ్ చేసి వాళ్ళకి ముందే డౌట్ కొడుతుంది. ఎందుకంటే అక్కడ వాతావరణం అంత బాలేదనమాట. మనకేదైనా తప్పు జరుగుతున్నప్పుడు మన సిక్స్త్ సెన్స్ చెప్తుంటుంది గదా! సంథింగ్ ఈజ్ ఫిషీ అని. అలాంటిది ఇక్కడ గూడా జరిగింది. ఎందుకంటే అపార్ట్‌మెంట్‌లోకి ఎంటర్ అవ్వగానే ఏదో ఫిషీ స్మెల్, ఫౌల్ స్మెల్ సెన్స్ చేశారు. అదే కాకుండా వాళ్ళ ఇంట్లో మన మటన్, చికెన్ నరకడానికి రౌండ్‌గా ఒక బల్లుంటుంది గదా! ఆ బల్లని చూశారు. అలాగే మటన్ కొట్టడానికి కత్తి ఎలా ఉంటుందో అలాంటి ఒక పెద్ద కత్తి గూడా చూశారంట. అనుమానం వచ్చి పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకొనెళ్ళి వాళ్ళ స్టైల్‌లో ట్రీట్మెంట్ ఇచ్చి అడిగారంట. "అసలేం జరుగుతుందో నిజం చెప్తావా? లేకపోతే ఇంకా వేరే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వమంటావా" అని. గురుమూర్తి జరిగిందంతా చెప్పాడు. "ఇలా నేనే చంపేసి కుక్కర్‌లో ఉడకబెట్టాను. బాడీ పార్ట్స్ అన్నీ చెరువులో, డ్రైనేజ్‌లో పడేశానని." విన్న పోలీసులు షాక్ అయ్యి ఈ ఇన్సిడెంట్ జరిగిందని మీడియాకి రిపోర్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి పెళ్లి జరిగి 13 ఏళ్లయింది. అంటే తక్కువ పీరియడ్ ఏం కాదు. అంత కాలం కలిసున్న వ్యక్తిని, తన పక్కనున్న వ్యక్తిని, సొంత భార్యని ఎలా చంపాలనిపించిందో ఆ మనిషికి. ఇది హత్య అనొద్దు, అంతకంటే మహాపాపమే అనాలి. ఈ కేసులో ఇంకోటి చూస్తే మనకిక్కడ ఆధారాలనేవి సరిగ్గా లేవు. ఎందుకంటే ఆమె చనిపోయిందని ఒక అక్యూజేషన్ మాత్రమే. ఆ వ్యక్తి నిజాన్ని ఒప్పుకున్నా సరే కోర్ట్‌కి కావాల్సింది అక్కడ ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ గనక సరిగ్గా లేకపోతే ఈ కేస్‌ని డిస్మిస్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అనే పరిగణించాలి. ఎందుకంటే ఇంతకన్నా క్రూరమైన సంఘటన రీసెంట్ టైమ్స్‌లో గానీ, పాస్ట్‌లో గానీ ఎక్కడ జరిగుండదు. అసలు ఇంత ఘోరమైన పని సొసైటీలో జరగడం చూస్తుంటే నిజంగా భయమేస్తుంది. ఎందుకంటే ఒక మనిషి మనకు నచ్చినప్పుడు విడిపోండి. అంతేగాని ఇంత హార్ష్ డెసిషన్స్ తీసుకొని మనిషిని అంత క్రూరంగా చంపాల్సిన అవసరం అయితే లేదు.
ఇప్పుడు చూస్తే పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొని రాలేము. ఈ మనిషి జీవితం అయిపోయింది గురుమూర్తి. ఇప్పుడు ఎటూ సఫర్ అయ్యేది వాళ్ళిద్దరు పిల్లలు మాత్రమే. అమ్మ నాన్న లేని వాళ్ళై వాళ్ళ అనాథల్లా పెరగాల్సొస్తుంది. మనకి మనిషి పైన ఏదన్నా ఉంటే మ్యూచువల్‌గా డివోర్స్ తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటే బెటర్. అంతేకాని ఇలాంటి డెసిషన్స్ తీసుకొని మొత్తం జీవితాన్ని, లైఫ్‌ని స్పాయిల్ చేసుకోవడం నా దృష్టిలో కరెక్ట్ కాదు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి.